ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఫీల్డ్ అసిస్టెంట్తో పాటు ఇంకా ఇతర ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా రిలీజ్ అయింది. జస్ట్ మీరు జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, జస్ట్ ఇంటర్వ్యూ చేస్తారు. అండ్ అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. సో వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీరు లైక్ చేయడానికి ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు. లైక్ చేస్తే కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడానికి డెఫినెట్గా లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మనకి పిఎఫ్ ఆఫీసులలో జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళకి రీసెంట్లీగా నోటిఫికేషన్ వచ్చింది. సో ఆల్రెడీ మన ఛానల్లో డీటెయిల్ వీడియో చేస్తాను. ఇంకా చూడకపోతే ఇక్కడ మీకు పైన కార్డ్స్లో వీడియో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో కూడా చూడండి. అండ్ మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జీడీఎస్ ఉద్యోగాలకి మనకి సెకండ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది నిన్న నైట్. సో ఈ జాబ్స్ గురించి కూడా వీడియో చేస్తాను. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డీటెయిల్స్ తెలుసుకొని అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఒక అటవీ శాఖ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో ఎటువంటి ఫీజు కూడా లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ జాబ్స్కి ఫ్రీగా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసేసి వదిలేసండి. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళు మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయలేదు. చాలామంది ఎగ్జామ్ ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపించారు. ఇక్కడ మీకు ఎగ్జామ్ అనేది లేదు, జస్ట్ ఒక ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. అండ్ అప్లై చేయడానికి కూడా ఫీజు కూడా లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా రిక్రూట్మెంట్కి సంబంధించి ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే మీరు ఈ నోటిఫికేషన్లో చాలా ఉద్యోగాలు ఉన్నాయి కదా, మీరు మల్టిపుల్ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటే సపరేట్గా మీరు అప్లికేషన్ అనేది ఎన్ని పోస్టులకైనా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మల్టిపుల్ పోస్టులకు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు. నో అప్లికేషన్ ఫీ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇండియన్ నేషనాలిటీ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుందన్నమాట. సో రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఇక్కడ మీరు డేట్ చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ మనకి 24th August నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంకా మనకి స్టార్ట్ కాలేదు. సో మీకు స్టార్ట్ అయిన వెంటనే సపరేట్గా మీకు డీటెయిల్డ్ వీడియో చేస్తాను. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే September 7th వరకు టైం ఇచ్చారు అప్లై చేయడానికి ఆన్లైన్లో. సో ఆ డేట్లోపు అయితే మనం రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయాలి. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు, అండ్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, అండ్ ఏజ్ ఎంత, సాలరీ అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే చూద్దాము. సో 1 by 1 ఫస్ట్ చూడండి. ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి 8 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి 27 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు క్యాస్ట్ వరగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అండ్ ఈ ఫీల్డ్ అసిస్టెంట్కి అయితేనేమో 38,000 వరకు సాలరీ వస్తుంది. ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ 55% ఆఫ్ మార్క్స్ తోటి మీరు ఇంటర్లో ఎవరైతే సైన్స్ విభాగంలో ఇంటర్ పాస్ అయి ఉంటారో, సైన్స్ అంటే ఇక్కడ మీరు బైపీసీ కానీ ఎంపీసీ కానీ ఇంటర్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డేటా ఎంట్రీ ఆపరేటర్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. 32 years వరకు ఏజ్ ఇచ్చారు. 57,000 రూపీస్ సాలరీ పే చేస్తారు. అండ్ క్వాలిఫికేషన్ సైన్స్ విభాగంలో లేదంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి డిగ్రీ పాస్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. మీకు డేటా ఎంట్రీకి సంబంధించి జాబ్ కాబట్టి మీకు ఎంఎస్ ఆఫీస్లో అండ్ దానికి రిలేటెడ్గా టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి చెక్ చేస్తారనమాట. అండ్ ఇదే నోటిఫికేషన్లో సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి 13 వేకెన్సీస్ ఉన్నాయి. 35 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 77,000 రూపీస్ సాలరీ పే చేస్తారు. అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ న్యాచురల్ సైన్స్లో మాస్టర్స్ చేసిన వాళ్ళు, లేకుంటే మీరు బీటెక్ అనేది కెమికల్ కానీ, సివిల్ కానీ, ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ కానీ, ఎన్విరాన్మెంటల్ కానీ, బయోటెక్నాలజీ
ఈ యొక్క విభాగాల్లో బీఈబీటెక్తో పాటు గేట్ స్కోర్ అనేది ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది కూడా 90% ఎబో ఉన్నటువంటి వాళ్ళకి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది. 35 years లోపు ఏజ్ ఉండాలి. 77,000 రూపీస్ సాలరీ పే చేస్తారు. ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ ఉంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దీనికి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కాబట్టి వదిలేసేయండి. సో మిగతా వాటికి మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. నేను ఇప్పటివరకు చెప్పినటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో సైంటిఫిక్ అసిస్టెంట్ కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ వీటికి మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ సంస్థకి సంబంధించి మనకి హెడ్ ఆఫీస్ అంటే మనకి మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఢిల్లీలో ఉంటుంది. కాకపోతే దీనికి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా వేరియస్ లొకేషన్స్లో మనకి రీజనల్ ఆఫీసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. మనకి ప్రతి సంస్థకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేసేటువంటి ఆర్గనైజేషన్స్కి సో మనకి చాలా లొకేషన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ప్రజెంట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఆర్డి లక్నో అని చెప్పేస్తుంది అండ్ కోల్కతా, చండీగఢ్, సిపిసిబి హెడ్ ఆఫీస్ ఢిల్లీ. సో ఈ విధంగా మనకి ఇక్కడ వేరియస్ లొకేషన్స్ ఇచ్చారు. ఈ సంస్థకి సంబంధించినటువంటి ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్లో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎగ్జామ్ అయితే లేదు, జస్ట్ ఎవరైతే అప్లై చేస్తారో సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో షార్ట్ లిస్ట్ వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూ పెట్టేసి రిక్రూట్మెంట్కి సంబంధించి ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఫీజు లేదు కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కూడా మీకు డీటెయిల్ వీడియోస్ అప్డేట్గా చేస్తాను. మీరు అప్లై చేయడానికి సంబంధించి నోటిఫికేషన్లోనే మీకు హౌ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి క్లియర్గా చూడండి. మనకి 24th August రోజు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క కెరీర్స్ పేజ్లో మీరు ఫస్ట్ ఇక్కడ అప్లై లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సినటువంటి స్టెప్ ఏంటంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేయడానికి మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సో ఇక ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏం చేస్తారంటే మీ యొక్క నేమ్ ఇవ్వాలి అండ్ తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న పోస్ట్కి సంబంధించి అండ్ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో అప్లికెంట్ డీటెయిల్స్కి సంబంధించి పేజ్లో మీ యొక్క డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అవ్వచ్చు అండ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. ఫీజు అయితే లేదు కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. సో మనకి ఆన్లైన్ అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి cpcb.gov.in ఈ యొక్క వెబ్సైట్ త్రూ కన్నా మనము ఈ రిక్రూట్మెంట్కి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా మనకి నోటిఫికేషన్ ద్వారా 51 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని కాంట్రాక్ట్ పేడ్ అయితే ఉంటుంది. మాకు కాంట్రాక్ట్ అయినా పర్వాలేదు, ఎగ్జామ్ లేకుండా ప్రభుత్వ సంస్థలో జాబ్ కావాలని వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఛాన్స్. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఇచ్చాను. అక్కడ మీకు డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ గురించి లింక్ అండ్ అప్లై ఆన్లైన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే పిఎఫ్ ఆఫీసులో జాబ్స్ గురించి డీటెయిల్స్ చెక్ చేయండి. అండ్ పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా ఒకసారి డీటెయిల్స్ చూడండి. Thank you friends. Have a nice day.